రకరకాల ఇన్ఫెక్షన్స్ చాలామంది లక్షల్లో వేలల్లో ఇన్ఫెక్షన్స్ బాధన పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే ఫ్లూ వైరస్ ఒకటి, డెంగ్యూ జ్వరాలు ఒకటి, మలేరియా ఒకటి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ అంటాము. వీటిని బారిన కూడా చాలామంది పడుతూ చాలామంది సీరియస్గా అయిపోవడం. ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తే మనకు ముఖ్యంగా ఇప్పుడు చూస్తే అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఫ్లూ వైరస్ కానివ్వండి, కోవిడ్ వైరస్ కానివ్వండి, ఇవి చూసినట్టయితే మనం మెయిన్గా హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంటాక్ట్ సర్ఫేస్ ఎక్కడ ముట్టుకున్నా మనకు ఆ వైరస్ మనం ముక్కులోకి మనం పట్టుకున్నప్పుడు కానీ నోట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. హ్యాండ్ వాషింగ్ అనేది చాలా చాలా అవసరం. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ద్వారా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ మనం దూరం చేయొచ్చు. అదే స్వైన్ ఫ్లూ అది కావచ్చు, టైఫాయిడ్ లాంటిది, అది కూడా మెయిన్గా హ్యాండ్ వాషింగ్ వాటితోని మనం ఎస్పెషల్లీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చూసినట్టయితే వామ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా హ్యాండ్ వాషింగ్ ద్వారా మనము తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లు ప్రాపర్గా ఉన్నట్టయితే, ఫుడ్ అనేది ఫ్రెష్గా హాట్గా తీసుకున్నట్టయితే మనం చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కూడా మనం దూరం చేసిన వాళ్ళం అవుతాం. ఈ వామ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈ టైఫాయిడ్ కానివ్వండి, వైరల్ హెపటైటిస్ A and E కానివ్వండి, ఇవన్నీ కూడా ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా వచ్చేవే. సో ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ అండ్ ఫుడ్, హాట్ ఫుడ్ కానీ ప్రాపర్ ఫుడ్ తిన్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. వ్యాక్సినేషన్ ద్వారా కూడా చాలా రకాలుగా ఇన్ఫెక్షన్స్ మనము రాకుండా చేసుకోవచ్చు. వచ్చినా సరే అంత తీవ్రంగా ఉండకుండా చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఇన్ఫ్లువాక్ అంటాం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంది, నోమోకోకల్ వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది, ఇట్లా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఉంది, MMR వ్యాక్సిన్ ఉంది. ఈ విధంగా రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు కాపాడుకోవడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం. ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ కోవిడ్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండానికి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, అదేవిధంగా మెడిటేషన్, యోగా, వీటి ద్వారా మన యొక్క కణాల లోపల ఇమ్యూనిటీ కొంచెం బూస్టప్ అవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు.